హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియో చూసే ఉంటారు. స్టాండర్డైజేషన్ అంటే ఏంటి, హై కాన్ఫిగరేషన్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో సేమ్ థింగ్, మనం ఏదైతే నోట్బుక్స్ ఉన్నాయో ఆ నోట్బుక్స్ని డేటా పైప్లైన్స్లో రన్ చేసినప్పుడు కూడా సో మనకి హై కాన్కరెన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో అది ప్రాక్టికల్గా మీకు చూపిద్దాం అనేది ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో ఫర్ టైమింగ్ చూడండి, ఇది స్టాండర్డైజేషన్. ఓకే, సో రన్ చేస్తున్నాను. సో రన్ అవుతుంది కోడ్. ఓకే, సో అలానే ఇది కూడా స్టాండర్డైజేషన్ రన్ చేస్తుంది. చూడండి, ప్రతి స్టాండర్డైజేషన్కి నోట్బుక్ అనేది ఒక్కో సెషన్ ఐడి జనరేట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చూపించాను అనమాట. అండ్ ఇది కూడా ఒక స్టాండర్డైజేషన్ మాత్రమే. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఇలా నేనైతే ఒక 3 స్టాండర్డైజేషన్ తోటి 3 నోట్బుక్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక డేటా పైప్లైన్స్ క్రియేట్ చేస్తాను. సో డేటా పైప్లైన్ లోడ్ అవుతుంది, జస్ట్ మినిట్. పేరు ఏదైనా అవ్వచ్చు, సెషన్ డెమో క్రియేట్. సో ఫర్ టైమింగ్ నేనైతే హై కాన్ఫిడెన్సీ డేటా పైప్లైన్స్కి ఎనేబుల్ చేయను. ఫస్ట్ రన్ చేస్తాను. సో ఓకే, నోట్బుక్స్ 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 ఒక 3 తీసుకుంటాను. సో పేర్లు మారుతాం ఫాస్ట్గా. సేల్స్ అండర్స్కోర్ 1, సేల్స్ అండర్స్కోర్ 2, సేల్స్ అండర్స్కోర్ 3. ఇలా 3 పేర్లు అయితే డిఫైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ట్యాగ్ చేద్దాం ప్రాపర్గా. సో సెట్టింగ్స్, టెస్ట్ వర్క్ స్పేస్లో ఏదైతే ఉన్నాయో ఓకే చూడండి, సేల్స్ అండర్స్కోర్ 1 అండ్ సెట్టింగ్స్ సేల్స్ అండర్స్కోర్ 2 అండ్ సెట్టింగ్స్ సేల్స్ అండర్స్కోర్ 3. ఓకే, దాట్స్ ఇట్. సో మనం అయితే 3 నోట్బుక్స్ ట్రాక్ చేసినాం. అలానే ప్రతి నోట్బుక్ యాక్టివిటీకి కూడా సేల్స్ అండర్స్కోర్ 1 దీనికి అండ్ సేల్స్ అండర్స్కోర్ 2 అబ్జర్వ్ చేయండి. ప్రాపర్గా డిఫైన్ ఒక్కోసారి ఫాస్ట్గా చదివేటప్పుడు ఎర్రర్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఓకే, సో అన్ని కూడా ప్రాపర్గా ఇచ్చా. ఇప్పుడు రన్ చేద్దాం. సో గుర్తుంచుకోండి, నేను ఎక్కడ కూడా హై కాన్ఫిగరేషన్ అనేది ఎనేబుల్ చేయలేదు గైస్, గుర్తుంచుకోండి. స్ట్రైట్ రన్ దిస్ వన్. రన్ రన్. నిఫ్టింగ్ కూడా తీసుకుంటాను. అంటే ఎక్కువ నోట్బుక్స్ ఉన్నప్పుడు ఒకవేళ డిఫరెన్స్ ఉంటుందా, అట్లీస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం. 23 seconds, let's wait. Okay, 27. Okay, so one is success. ఓకే, మీన్ వైల్ మనకి సేల్స్ అండర్స్కోర్ 1 ఓకే రన్ అయిన తర్వాత తీసుకుందాం లేకపోతే, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్ గైస్. నేనైతే ఎడిటింగ్ ఏం చేయను, ఈ ఎగ్జిక్యూషన్ అనేది మనం అయితే వెయిట్ చేయాలన్నమాట. ఓకే, 2 సక్సెస్ అయినాయి. ఒకటి 36 seconds, రెండు 46, 40 అండ్ అనదర్ వన్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో 3 కూడా సక్సెస్ అయినాయి. సో నేనేం చేస్తున్నా అంటే జస్ట్ ఓకే. సో ఇప్పుడు సెషన్ ఐడి తీసుకుంటాను. సో ఇది వచ్చేసరికి సెషన్ ఐడి గుర్తుంచుకోండి.
కాపీ, ఇది సేల్స్ అండర్ స్కోర్ 1. మీరు ఖచ్చితంగా ఏం చెప్తున్నారు బాబు అనుకోవచ్చు, బట్ ఇది ఇంపార్టెంట్. సేల్స్ అండర్ స్కోర్ 2. చూడండి సెషన్ ఐడి గైస్, నేను క్యాప్చర్ చేసేది వేరేది ఏదో కాదు. సెషన్ ఐడి సేల్స్ అండర్ స్కోర్ 2 అండ్ థర్డ్ వన్ క్యాప్చర్ చేద్దాం. ఓకే, సో సేల్స్ అండర్ స్కోర్ 3 అబ్జర్వ్ చేశారా? ఒక్కో దానికి ఒక్కో సెషన్ ఐడి ఉంది. అంటే మనం ఏదైతే 3 నోట్బుక్స్ ఉన్నాయో, ఓకేనా? ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం 3 నోట్బుక్స్ యాక్టివిటీస్ యూజ్ చేసుకుని 3 నోట్బుక్స్ కాల్ చేసాం కదా. ఒక్కో నోట్బుక్ కి ఒక్కో సెషన్ ఐడి జనరేట్ అయింది చూసారు కదా. ఫస్ట్ ది సేల్స్ అండర్ స్కోర్ 1, సెకండ్ ది సేల్స్ అండర్ స్కోర్ 2, థర్డ్ వచ్చేసరికి సేల్స్ అండర్ స్కోర్ 3. ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ఏదైతే వర్క్ స్పేస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ అనే వర్క్ స్పేస్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి సో వర్క్ స్పేస్ సెట్టింగ్స్కి వెళ్తాను. ఇక్కడ సో అపాచీ స్పార్క్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ హై కంకరెన్సీ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఫర్ పైప్లైన్ రన్నింగ్ మల్టిపుల్ నోట్బుక్స్, వెన్ హై కంకరెన్సీ ఫర్ పైప్లైన్ ఈజ్ ఆన్ మల్టిపుల్ నోట్బుక్స్ కెన్ యూజ్ ద సేమ్ స్పార్క్ అప్లికేషన్ టు రెడ్యూస్ ద స్టార్ట్ టైం ఫర్ ఈచ్ సెషన్ అనమాట. ఓకే, సో ఎనేబుల్ చేసా కాబట్టి సేవ్ చేయాలి. సేవ్. ఓకే, సక్సెస్ఫుల్లీ అప్డేట్ చేసాం అనమాట మనం ఏదైతే స్పార్క్ సెట్టింగ్స్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. మళ్ళీ రన్ చేసినప్పుడు మనకి సేమ్ సెషన్ ఐడి అనేది అన్నిటికీ ఒకటే వచ్చిందా, లేకపోతే ఇంతకు ముందులాగా ఒక్కో దానికి ఒక్కో సెషన్ ఐడి అనేది జనరేట్ అయిందో లేదో వెరిఫై చేద్దాం. రైట్. ఫస్ట్ వన్ 36 లో ఎగ్జిబిషన్ అయింది. బట్ లెట్స్ సీ ఇది ఎంత టైం తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటుందా లేకపోతే తక్కువ తీసుకుంటుందా? We don't know, right? Okay, so exactly 36 seconds correctly, but second one చూడాలి. 40, సెకండ్ వన్ ఇందా 40 తీసుకుంది అనమాట. 90. ఓకే, సో 21 అంటే ఇది ఫ్యాక్టర్ అని చెప్పలేం కానీ, బట్ జనరల్గా చెప్తాను. సెకండ్ వన్ ఎంత తీసుకుంది? ఇందాక 22 తీసుకుంది. ఇది ఎక్కువ తీసుకుంది. ఓకే, ఓకే, ఇప్పుడు మనం సెషన్ ఐడి కనుక్కోవాలి. సెషన్ ఐడి ఓకే, ఇదే కదా. ఓకే, కాపీ సేల్స్ సెకండ్ది సెషన్ ఐడి ఇదే కదా గైస్. చూడండి, అబ్జర్వ్ చేయండి కావాలంటే. సేల్స్ 2. ఓకే, థర్డ్ది సారీ. ఓకే, సేల్స్ అండర్స్కోర్. సో ఈ మూడిటికి సెషన్ ఐడి ఎలా ఉంది అండ్ ఈ మూడిటికి సెషన్ ఐడి ఎలా ఉంది? ఓకే,
సో ఎప్పుడైతే మనం హై కంకరెన్స్ అనేది డేటా పైప్లైన్స్ ఫర్ నోట్బుక్స్ కూడా ఎనేబుల్ చేసామో షేర్ సెషన్ అనేది అక్రాస్ మల్టిపుల్ నోట్బుక్స్ షేర్ చేసుకుంటాం అనమాట. అబ్జర్వ్ చేయండి, చూడండి సెషన్ ఐడి సేమ్ ఉందన్నమాట. సేల్స్ అండర్ స్కోర్ 1, సేల్స్ అండర్ స్కోర్ 2, సేల్స్ అండర్ స్కోర్ 3 మూడింటికి కూడా ఒకటే ఉంది. కాకపోతే ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది నేను జస్ట్ డమ్మీ కాబట్టి మనం ఏం చెప్పలేము అనమాట. ఇక్కడ ఎంత స్పీడ్ ఎగ్జిక్యూట్ అయింది ఏంటి అనేది నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఎందుకంటే నేనేం కోడ్ రాయలేదు కాబట్టి. ఇక్కడ ఏదైనా కోడ్ రాసి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ పెద్ద పెద్ద లాజిక్స్ రాస్తే మీకేమన్నా ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్ అనేది. సో బట్ నేను ఏం రాయలేదు కాబట్టి సో మనం ఏది మీద గ్యారంటీ ఇవ్వలేము అనమాట. సో బట్ మీకైతే అర్థమైంది కదా స్టాండర్డ్ సెషన్ హై కంకరెన్స్ సెషన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వర్క్ స్పేస్కి వేరే యూజర్ మెంబర్ యాక్సెస్ ఉండి అతను రన్ చేసినప్పుడు కూడా సేమ్ యాక్సెస్ అనేది పాసిబిలిటీ ఉంటుందో లేదో కూడా అది కూడా ఒక వెరిఫికేషన్ అనేది చెక్ చేయాలి. సో దట్ మనకి ఇంకా డీటెయిల్ క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.